సర్వర్ ఉంటుందో ఆ సర్వర్ మనకి ఏదైతే సర్వర్ అనేది ఉంటుందో ఆ సర్వర్ అనేది మొత్తం అంతా కూడా మనం డేటా అనేది సేవ్ చేయడానికి మనం హోస్టింగ్ అనేది యూస్ చేస్తాం. ఎవ్రీవన్ మ్యూట్ చేయండి. మేడం వాయిస్ మ్యూట్ అయింది. ఎవ్రీవన్ వాయిస్ క్లియర్ గానే కదా ఉంది? ఓకే. సో మనం హోస్టింగ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం అనేది, సో మనం ఏదైతే వెబ్సైట్ అనేది క్రియేట్ చేస్తామో ఆ వెబ్సైట్ లో ఉన్న డేటా అంతా కూడా మనకి గూగుల్లో సేవ్ అవ్వడానికి మనం హోస్టింగ్ అనేది యూజ్ చేస్తాం. సో మనకి డొమైన్, నెక్స్ట్ ఎక్స్టెన్షన్స్, హోస్టింగ్ ఇవన్నీ కూడా మనం పర్చేస్ చేయడానికి బ్లూ హోస్ట్ బ్లూ హోస్ట్ నెక్స్ట్ గోడాడీ అనేది మెయిన్ ఏదైతే మనకి ప్రైమరీ అని చెప్పేసి మనం మెన్షన్ చేస్తున్నాం. సో గోడాడీ ఎందుకు అని చెప్పేసానంటే అన్నిటికంటే ఎక్కువ క్వాంటిటీ అనేది సర్వర్ అనేది మనకి గోడాడీ ద్వారానే మనకి యూజ్ అవుతుంది కాబట్టి సో మనం గోడాడీ అనేది యూజ్ చేస్తాం. సో గోడాడీ అనేది యూజ్ చేస్తాం. సో మనకి గోడాడీ ఓకే. మనం ప్లాట్ఫామ్స్ అవన్నీ వితౌట్ కోడింగ్ తో వెబ్సైట్స్ అనేది ఎలా క్రియేట్ చేయాలి అనేది నిన్న వర్డ్ ప్రెస్ అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వర్డ్ ప్రెస్ అనేది ఏంటి అంటే సో మనకి ఏదైతే వెబ్సైట్ ఉంటుందో మనం నిన్న ఎక్స్ప్లెయిన్ చేస్తాం వితౌట్ కోడింగ్ తో ఏదైతే ఉంటుందో సో ఆ కోడింగ్ అనేది మొత్తం కూడా మనకి సో వర్డ్ ప్రెస్ ద్వారా మనకు వితౌట్ కోడింగ్ తో అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో కోడింగ్ లేకుండా మనకి వెబ్సైట్ అనేది ఎలా క్రియేట్ చేస్తామంటే సో మనం వర్డ్ ప్రెస్ ఏదైతే యూజ్ చేస్తామో ఆ వర్డ్ ప్రెస్ ద్వారా బ్యాక్ ఎండ్ లో మనకి వర్డ్ ప్రెస్ అనేది డేటా అనేది మనకి అప్డేట్ అయ్యి మనం ఏదైతే మనం ఆ, అంటే ఇమేజ్ కానీ ఫాంట్ కానీ సో టైటిల్స్ కానీ మనం ఏదైతే మనం ఫిక్స్ చేస్తామో సో అవన్నీ కూడా మనకి వితౌట్ కోడింగ్ తో మనకి ఫ్రంట్ ఎండ్ లో మనకి షో అవుతుంది. సో బ్యాక్ ఎండ్ లో జరిగేది ఏంటి అంటే సో మనకి ఏదైతే కోడింగ్ ఉందో సో అదంతా కూడా మనకి బ్యాక్ ఎండ్ లో అనేది మనకి షో అవుతుంది. సో అలా అవడానికి ఫస్ట్ మనం ఎక్కువ అంటే వితౌట్ కోడింగ్ తో చేసే వెబ్సైట్లు ఎక్కువ యూజ్ చేసేది ఏంటంటే వర్డ్ ప్రెస్. సో వర్డ్ ప్రెస్ అనేది మనకి ఎందుకు యూజ్ అవుతుంది ఏంటి అంటే సో వర్డ్ ప్రెస్ అనేది మనకి సిఎంఎస్ బేస్డ్ అయి ఉంటుంది. సో సిఎంఎస్ అంటే మనకి ఏదైతే సాఫ్ట్వేర్ అనేది ఉంటుందో సో దాంతో మనం వితౌట్ కోడింగ్ తో చేసేది సిఎంఎస్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే మనకి అందులో వెబ్సైట్ అనేది క్రియేట్ చేయొచ్చు, మనం ఎడిట్ చేసుకోవచ్చు పేజెస్ కానీ ఇమేజెస్ కానీ సో బ్లాగ్స్ కానీ సో ఏదైతే ఉంటుందో సో అవన్నీ కూడా మనం సిఎంఎస్ బేస్డ్ ద్వారా మనం వెబ్సైట్ అనేది క్రియేట్ చేస్తాం. సో వర్డ్ ప్రెస్ ఇది మనం సిఎంఎస్ దేనికి ఎక్కువ సో బేస్డ్ అయి ఉంటుందంటే సో త్రూ వర్డ్ ప్రెస్ ద్వారా మనకి ఉంటుంది. సో వర్డ్ ప్రెస్ అనేది మనకి ఎందుకు యూజ్ చేస్తామంటే మనకి వర్డ్ ప్రెస్ అనేది ఫ్రీ టూల్, ఫ్రీగా మనకి లాంచ్ చేస్తారు. సో ఫ్రీ టూల్ అనేది మనకి ఏంటంటే కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఫుల్ కూడా మనకి కంటెంట్ అంటే మనం ఏదైతే కంటెంట్ వేస్తామో దాన్ని మొత్తం మనకి యూజర్ అనేది ఎక్కువ మనకి యూజ్ చేసే మెథడ్ లో మాత్రమే మనకి అంటే మీకు ఆల్రెడీ చెప్పారు కట్ నెక్స్ట్ పేస్ట్ సో ఇవి మాత్రమే షార్ట్ కట్స్ అనేది మాత్రమే యూజ్ చేసి మనం వర్డ్ ప్రెస్ అనేది క్రియేట్ చేస్తాం. సో వర్డ్ ప్రెస్ అనేది మనకి ఎందుకు ఇంత అయింది అంటే మనకి సో వర్డ్ ప్రెస్ లో మనకి ఆల్మోస్ట్ వెబ్సైట్ లేకుండా కోడింగ్ లేకుండా మనం వెబ్సైట్ అనేది క్రియేట్ చేస్తాం. సో వర్డ్ ప్రెస్ లో మనకి మెయిన్ ఏంటంటే మనం మనకి ఓన్లీ ఫ్రీలో అయితే మాత్రం మనకి ఎక్కువ ప్లగ్గిన్స్ కానీ సో ఇవేమీ లేకుండా మనం యూజ్ చేస్తాం. సో ప్లగ్గిన్స్ అవన్నీ ఎందుకు యూజ్ చేస్తామంటే కొంతమంది వెబ్సైట్స్ కి ఏమైతే మనకి
ఎక్కువ వితౌట్ అంటే వేరే వేరే స్టేజ్ లో కొంతమంది బ్లాగ్స్ కానీ సర్వీసెస్ కానీ సో వేరే వేరే కేటగిరీస్ లో యూస్ చేస్తారు. సో అవి కాకుండా లింక్స్ అవి కానీ సో లింక్స్ అనేది కూడా మనం వర్డ్ ప్రెస్ లో యూస్ చేసుకోవచ్చు. కొంతమంది వెబ్సైట్ లో మనం చూస్తే కంటెంట్ కింద వీడియోస్ ఫార్మ్స్ ఉంటాయి. ఐ మీన్ మనకి యూట్యూబ్ లో పెట్టే వీడియోస్ అన్ని కూడా ఉంటాయి. సో వీడియోస్ ఎలా అప్లై చేసుకోవడం అన్ని కూడా మనకి కోడింగ్ తో ఎలా ఉంటుందో నాన్ కోడింగ్ లో వెబ్సైట్ వర్డ్ ప్రెస్ లో కూడా మనకి సేమ్ అలాగే ఉంటుంది. సో వర్డ్ ప్రెస్ కి సో నెక్స్ట్ మనం వర్డ్ ప్రెస్ నే కాకుండా సో మన నెక్స్ట్ దాని పేరు ఏంటంటే కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని కూడా మనం అంటాం. సో కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది వర్డ్ ప్రెస్ ఒకటే అంటారా? సో మనకి ఆల్రెడీ విక్స్ నెక్స్ట్ మైక్ స్ట్రైక్లింగ్ సో వీటికి కూడా ఉంటాయి. ఇది కూడా మనకి వితౌట్ కోడింగ్ తో చేసేయే, కానీ ఇట్లకి కూడా మనం సిఎంఎస్ అంటామా అంటే అంటాం. సో ఇట్లకి కూడా మన కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఉంది. సో వీటికంటే ఎక్కువ ఫీచర్స్ తో ఉన్నది మాత్రం వర్డ్ ప్రెస్. సో వర్డ్ ప్రెస్ ఏంటంటే ఫ్రీగానే ఉంటుంది, పెయిడ్ ఉంటుంది. సో వర్డ్ ప్రెస్ లో మనకి ఫస్ట్ వర్డ్ ప్రెస్ అనేది మనం ఎందుకు యూస్ చేస్తాం? సో అది పెయిడ్ టూల్స్ ఆర్ నెక్స్ట్ నార్మల్ అనేది కూడా మనం కంపల్సరీ అనేది ఫస్ట్ తెలుసుకున్న తర్వాతే మన వర్డ్ ప్రెస్ వెబ్సైట్ అనేది క్రియేట్ చేయడం తెలుసుకోవాలి. సో అలా అదే ఎందుకు అని చెప్పేసానంటే మనకి వర్డ్ ప్రెస్ అనేది అసలు ఎందుకు యూజ్ అవుతుంది? సో కోడింగ్ వెబ్సైట్ కి నాన్ కోడింగ్ వెబ్సైట్ కి సో డిఫరెన్స్ అనేది ఫస్ట్ మనకి తెలియాలి. సో అలా తెలిస్తే మాత్రం మనకి వర్డ్ ప్రెస్ అనేది సో మీరు అలా వెళ్తే కొలితే ఆప్షన్స్ అనేది మనకి షో అవుతాయి. ప్లగ్గిన్స్ నెక్స్ట్ ప్లగ్గిన్స్ టాపిక్ వస్తే సో ప్లగ్గిన్స్ అనేది మనం డిఫరెంట్ గా మనం యూజ్ చేసుకోవచ్చు. హెడర్ ఫుటర్ అని చెప్పేసి నిన్న చూపించాను. ఒక్క నిమిషం. వెబ్సైట్ అనేది ఓపెన్ చేసినప్పుడు టాప్ లో ఉండేదంతా కూడా మనకి హెడర్ అని చెప్పేసి అంటాం. సో మీరు బ్లైండ్ గా గుర్తెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి వెబ్సైట్ లో టాప్ ఉండేదాన్ని మనం హెడర్ అంటాం. సో మన బాడీలో ఫస్ట్ ఉండేది హెడ్, నెక్స్ట్ మనకి వెబ్సైట్ లో మనకి ఏదైతే లాస్ట్ పార్ట్ లో ఉంటుందో సో దీన్ని అంతటినీ కూడా ఫుటర్ అని చెప్పేసి అని అంటాం. హెడర్ ఫుటర్. సో మనం హెడర్ లో సో వీళ్ళు ఇవన్నీ కూడా డిఫరెంట్ గా మనకి సర్వీసెస్ కానీ సో ఇవన్నీ యూజ్ చేశారు. సో ఇవన్నీ కూడా మనం వర్డ్ వెబ్సైట్ లో కూడా మనకి చూపించాం. వర్డ్ ప్రెస్ లో కూడా మనం పెట్టుకోవచ్చు. కానీ ఫ్రీ వెబ్సైట్ కి కొన్ని లిమిట్స్ అనేది మాత్రం ఉంటుంది. మీకు ఇందాక చెప్పాను. సో మనం వెబ్సైట్ మధ్యలో యూట్యూబ్ వీడియో అని చెప్పేసి మనం ప్లే చేసుకోవచ్చు అని చెప్పేసి. సో ఇక్కడ ఇది ఏంటంటే వర్డ్ ప్రెస్ దే, కానీ వర్డ్ ప్రెస్ లో కూడా మనం యూట్యూబ్ అనేది పెట్టుకోవచ్చు, కోడింగ్ లో అనేది కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఫ్రీ దాంట్లో ఏంటంటే వర్డ్ ప్రెస్ కొన్ని లిమిట్స్ మాత్రమే ఇస్తారు, కొన్ని ప్లగిన్స్ మాత్రమే ఇస్తారు. సో మనకి ఏంటంటే ఎడిట్, క్రియేటివ్, బ్లాగ్స్ క్రియేషన్, పేజెస్. సో మీకు పేజెస్ అంటే సో ఇది ఒక పేజ్ అని చెప్పేసాను. నెక్స్ట్ మనం కేటగిరీస్ అంటే సో పైన టాప్ లో కానీ సో మనకి కొన్ని వెబ్సైట్స్ కి లెఫ్ట్ సైడ్ కానీ సో అలా ఉంటాయి. సో మనం అలాగైతే మనం ఏదైతే పైన ఏమంటే ఉంటాయో ఆ కేటగిరీస్ మనం క్లిక్ చేసిన వెంటనే రీడైరెక్ట్ అయ్యి మనకి ఆ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో వీటిని ఏమంటారంటే పేజెస్ అని అంటారు. కేటగిరీలోనే మనకి ఈ పేజెస్ అనేది ఓపెన్ అయింది. సో అలా మనకి డిఫరెంట్ టైప్స్ లో మనం కేటగిరీస్ అనేది కూడా కోడింగ్ లోనే యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి మనకి వెబ్సైట్ లో అదే వర్డ్ ప్రెస్ లో కూడా మనం యూజ్ చేయొచ్చు. సో అలా ఎందుకు యూజ్ చేయొచ్చు అంటే మనం ఓన్లీ
ఫ్రీ దాంట్లోనే మనం వర్డ్ ప్రెస్ అనేది జస్ట్ మనం ప్రాక్టీస్ కోసం చేస్తున్నాం. సో క్లయింట్స్కి మనం చెప్పినప్పుడు మనం ఆ, ఏదైతే ఉంటుందో వర్డ్ ప్రెస్ అనేది, సో మనం డొమైన్ కానీ ఎక్స్టెన్షన్ కానీ హోస్టింగ్ ఇదంతా కూడా మనకి రెన్యువల్ చేయించుకోవడానికి 1 ఇయర్ కానీ 2 ఇయర్స్ కానీ, సో డిపెండ్ ఆన్ క్లయింట్ మీద మనం డిపెండ్ అయ్యి, సో వాళ్ళ ఏదైతే ఉంటుందో వాళ్ళ స్ట్రాటజీస్ అవి యూస్ చేసి, సో మనకి 2 or 3 ఇయర్స్ అని చెప్పేసి మనం వెబ్సైట్ కి డొమైన్ కానీ ఎక్స్టెన్షన్ కానీ తీసుకోవచ్చు. కొంతమంది ఏమంటారంటే సో 1 ఇయర్ కి చాలు అంటారు. సో 1 ఇయర్ తర్వాత మళ్ళీ రెన్యువల్ చేయించుకోవాలంటే సో అది డబుల్ అవుతుంది. సో మనం ఏం చేస్తామంటే 2 ఇయర్స్ కి 3 ఇయర్స్ కి ఒకేసారి మనం డొమైన్ అనేది తీసుకోవాలి. సో మనకి ఇలా పేజెస్ ఏదైతే ఉన్నాయో సో ఇవన్నీ కూడా మనకి ఉంటాయి. కాకపోతే మనకు ఓన్లీ ఫ్రీ దాంట్లో కొన్ని మాత్రమే ప్లగ్గిన్స్ అనేది ఉంటాయి. సో మీరు అదే మనం పెయిడ్ కి అయితే ప్లగ్గిన్స్ అని చెప్పేసి మనకు ఉంటుంది. సో మీకు వర్డ్ ప్రెస్ అనేది మీకు క్రియేట్ చేసి చూపిస్తాను. సో మనకి ఆ టూల్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది మొత్తం అంతా కూడా ఒకసారి మీకు చూపిస్తాను. సో మనకి వర్డ్ ప్రెస్ ఈజ్ ఏ ఫ్రీ టూల్. సో మనకి ఏంటంటే ఇది మనకి అందరి నేమ్ అనేది కూడా ఉంటుంది. సో కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో దీని ఒక్కదాన్ని అంటామంటే కాదు, మనకి మైండ్ స్ట్రైక్లింగ్, నెక్స్ట్ వచ్చి విక్స్ అనే దానికి కూడా మనం సిఎంఎస్ అనేది ఉంటుంది. సో ఎందుకు వర్డ్ ప్రెస్ అనేది పాపులర్ అయింది అని చెప్పేసి చెప్పండి. సో ఇదేంటంటే వీ కెన్ ఈజీ టు పబ్లిష్ వెబ్సైట్ కంటెంట్ యూజింగ్ వర్డ్ ప్రెస్. మనం ఏదైతే పబ్లిష్ చేస్తామో పబ్లిష్ చేసేదాన్ని మనం విత్ ఇన్ 1 స్టెప్ తోనే మనం పబ్లిష్ అనేది చేస్తాం. సో అదే డిఫరెన్స్ మనం కోడింగ్ లో చూసుకుంటే వాళ్ళకి ఒక 5 or 6 స్టెప్స్ ఉంటాయి. సో అలా కాకుండా మనం ఓన్లీ సింగిల్ బటన్ ఇక్కడ, సో బటన్స్ అంటే మీకు, సో ఇక్కడ గ్రీన్ కలర్ లో బుక్ అపాయింట్మెంట్ అని ఉంది. సో ఇలాగేమన్నా కలరింగ్ పెట్టి సో దాని యొక్క అలా పెడితే, సో దాన్ని క్లిక్ చేసిందంటే మనకి అది రీడైరెక్ట్ అయ్యి, సో ఏదైతే ఉంటుందో దానికి వెళ్ళే ఏ పేజ్ అయితే ఉంటుందో దానికి రీడైరెక్ట్ అయితే, సో మనం ఏం చెప్తామంటే, సో ఇది ఏదైతే ఉందో సో ఈ బటన్స్ అని చెప్పేసి మనం అంటాం. సో ఈ బటన్స్ అనేది మనం వర్డ్ ప్రెస్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే దానికి లిమిటేషన్ అనేది ఉంటుంది. సో వర్డ్ ప్రెస్ ఏంటంటే మనకి నార్మల్ గా నేర్చుకునేంత వరకు ఓకే, కానీ ఎవరైతే క్లయింట్స్ దగ్గరికి మనం వెబ్ డెవలప్మెంట్ చేయాలి అని అనుకుంటామో సో వాళ్ళకి మాత్రం మనం ఏదైతే పర్చేస్ చేసి మాత్రమే చేయాలి. ఫ్రీ దాంట్లో మనం చేయకూడదు. సో ఫ్రీ దాంట్లో ఎందుకు చేయకూడదు అంటే మనకి మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సో వెబ్సైట్ ఉండాలి అంటే సో మనకి ఏంటంటే వెబ్సైట్ ఉండాలి అని అంటే మనం ఏం చేస్తామంటే, ఒక నిమిషం. సో చూసారా ఇక్కడ ఇది హెచ్టిపి అనేది కామన్ అందరికి ఉంటుంది. www.com ట్రస్ట్ హాస్పిటల్స్ ఇన్ అని ఉంది కదా. .in తర్వాత ఇదేంటంటే .in అని ఉన్నంత వరకు మనం వర్డ్ ప్రెస్ లో చూసుకుంటే ఇక్కడ వరకు ఓకే. .in అయితే .in, .com అయితే .com అని చెప్పేసి తీసుకుంటాం. కానీ మనం చేసే ఫ్రీ టూల్స్ అయితే ఎలా ఉంటుందో తెలుసా? సో .in తర్వాత wordpress.com అని ఉంటుంది. సో దీని కంటిన్యూషన్ ఏముంటుందంటే wordpress.com అని ఉంటుంది. సో క్లయింట్స్ కానీ యూజర్స్ కానీ ఎవరైనా చూసినప్పుడు సో వాళ్ళకి ఐడియా లేకపోతే ఓకే, కానీ కొంతమందికి ఐడియా అంటే మినిమం నాలెడ్జ్ అనేది ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే కంపల్సరీ వాళ్ళు ఏదైతే ఉందో .com అనేది యూజ్ చేస్తారు. .com అనేది యూజ్ చేస్తారు ఎనీ బిజినెస్ కానీ చూసుకుంటే. అదే మనం వర్డ్ ప్రెస్ లో ఫ్రీగా చేస్తే మాత్రం www.com ట్రస్ట్ హాస్పిటల్ .in wordpress.com అని చెప్పేసి ఉంటుంది. సో అలా మనకి అంత పెద్ద మన యూఆర్ఎల్ అంటే బాగోదు. సో అందుకని మనం ఏం చేస్తామంటే పెయిడ్ దానికి వెబ్సైట్ ఐ మీన్ వర్డ్ ప్రెస్ వాళ్ళు ఏం చేశారంటే, సో దేనికంటే డిఫరెన్స్ ఉండాలి కాబట్టి ఫ్రీగా తీసుకున్న వాళ్ళకి సో ఇలా నా పేరు మీద తీసుకున్నారు అని చెప్పేసి wordpress.com అని చెప్పేసి సో ఇక్కడ అనేది మనం మెన్షన్ చేస్తారు. సో అదే పెయిడ్లోకి వస్తే సో వీడు డొమైన్ కి నెక్స్ట్ ఎక్స్టెన్స్ కి వీడు అమౌంట్ అనేది పే చేశారు కాబట్టి సో నెక్స్ట్ టైం నుంచి సో వీడికి ఏంటంటే
www.com ట్రస్ట్ హాస్పిటల్ ఇన్ అని మాత్రమే ఉంటుంది. సో వర్డ్ప్రెస్.com అనేది ఉండదు. సో మీకు నార్మల్ దానికి పెయిడ్ దానికి డిఫరెన్స్. ఇదేంటంటే మనకి యూజర్ ఫ్రెండ్లీగా అనేది ఉంటుంది. సో కొంతమంది వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే సో బఫరింగ్ అలా అయ్యి సో నెట్ అనేది మనకి స్లో అవుతుంది. సో అలా కాకుండా వర్డ్ ప్రెస్ అనేది యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. సో మనకి ఏంటంటే పెద్ద పెద్ద వెబ్సైట్ కానీ అలాంటివి ఏమి ఉండవు. ఓన్లీ కట్ కానీ కాపీ పేస్ట్ సో ఇవి మాత్రమే యూజ్ చేసి వర్డ్ ప్రెస్ అనేది యూజర్ ఫ్రెండ్లీగా అనేది మనం క్రియేట్ చేయగలం వితౌట్ కోడింగ్ లాంగ్వేజ్ తో. మనకి వర్డ్ ప్రెస్ మేనేజ్మెంట్ అనేది అది ఎఫెక్టివ్ గా ఉంటుంది. సో మనం వేరే వేరే టూల్స్ అది యూజ్ చేసి ఫ్రీదైతే మనకు ఆల్రెడీ చెప్పాం లిమిటేషన్ అనేది ఉంటుంది. సో పెయిడ్‌దైతే మనకి లిమిటేషన్ అనేది ఉండదు. సో మీరు ప్రాక్టీస్ వరకు ఫ్రీదైతే ఓకే. కానీ బిజినెస్‌కి అంటే ఎవరైతే ఆఫ్టర్ కోర్స్ తర్వాత క్లయింట్స్ దగ్గరికి వెళ్లి సో వెబ్ డెవలప్‌మెంట్ అనేది చేస్తామని చెప్పేసి అడిగినప్పుడు వాళ్ళకి మాత్రం కంపల్సరీ పెయిడ్ వర్డ్‌ప్రెస్ అనేది మాత్రమే మనం పర్చేస్ చేయాలి. ఇదేంటంటే మనం ఒక్కళ్ళమే మాడతామంటే లేదు. మొత్తం వరల్డ్ వైస్ మొత్తం కూడా యూజ్ చేస్తారు. మీరు ఇటు సైడ్ చూసుకున్న యూఎస్ఏ సో వాళ్ళు కూడా వర్డ్ ప్రెస్ అనేది ఇప్పటికి యూజ్ చేస్తున్నారు. సో ఇప్పటికి అంటే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అయిపోయింది కదా! సో కోడింగ్ లేకుండా కూడా మన వర్డ్ ప్రెస్ అనేది చేస్తున్నారు. సో ఇప్పుడు ఎవరు వర్డ్ ప్రెస్ వాడుతున్నారు. అందరూ సాఫ్ట్‌వేర్ అని చెప్పేసి అనుకుంటారు. కానీ సాఫ్ట్‌వేర్ ఏంటంటే సో వాళ్ళు ఒక చిన్ని డాట్ పెట్టినా సరే సో ఇలా మనకి చిన్నదేమైనా సరే మనకి ఒక్క ఎర్రర్ కానీ సో ఏమన్నా వచ్చినా సరే మొత్తం టోటల్ వెబ్సైట్ అనేది కూడా మనకి ఎర్రర్ అనేది చూపిస్తుంది. సో అలా మనకి ఏంటి అంటే ఎక్కువ మంది ప్రిఫర్ చేసేది ఏంటంటే వర్డ్ ప్రెస్ మాత్రమే యూజ్ చేస్తారు. సో కొంతమంది ఏంటంటే సో పెద్ద కంపెనీస్ ఏమైతే ఉన్నాయో సో వాటితో టై అప్ అయ్యి సో వాళ్ళనేది వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకుంటారు. సో మనం ఇక్కడ చేంజ్ చేస్తే అవి చేంజ్ అయిపోవు. సో వాళ్ళు డైరెక్ట్ వారికంటూ ఒక కోడ్ ఉంటుంది. సో ఆ కోడ్ ఓన్లీ హాస్పిటల్ ఎవరిదో వాళ్ళ దగ్గర ఉంటుంది. నెక్స్ట్ డెవలప్ చేసింది ఎవరు అనేది వాళ్ళ దగ్గర మాత్రమే ఉంటుంది. సో నెక్స్ట్ మనం వర్డ్ ప్రెస్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అని అంటే సో మనం వర్డ్ ప్రెస్ లో ఉండేది వెబ్సైట్ బిల్డర్. మనం ఏదైతే వెబ్సైట్ అనేది మనం క్రియేట్ చేస్తామో సో అదంతా కూడా మనం వర్డ్ ప్రెస్ ద్వారా మనం క్రియేట్ చేస్తాం. ఇదేంటంటే హెల్ప్ మనకి ఏంటంటే వితౌట్ కోడింగ్ తో మనం వెబ్సైట్ అనేది బిల్డ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే మనకి వెబ్సైట్ మనకి వెబ్సైట్ ఈ కామర్స్ వెబ్సైట్స్ నెక్స్ట్ బ్లాగ్స్ వెబ్సైట్స్ కి ఎగ్జాంపుల్స్ అనేది మీకు చూపిస్తాను. సో ఇది వచ్చి బిజినెస్ వెబ్సైట్. సో ఇదంతా బిజినెస్ వెబ్సైట్. సో ఇది ఏంటి అంటే మనకి పర్చేస్ చేయడానికి అది ఉండదు. సో పర్చేస్ చేయడం అంటే సో అపాయింట్మెంట్ మీరు అనుకోవచ్చు అపాయింట్మెంట్ ఉంది సో ఇది పర్చేస్ సో అలాంటివి కాదు. సో మనకి ఏదైతే అమెజాన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కామర్స్ వెబ్సైట్స్ అంటే ఇలా ఉంటాయి. సో ఎక్కువ ప్రొడక్ట్స్ ఉంటాయి. సో బై చేయడానికి డైరెక్ట్ మనం త్రూ వెబ్సైట్ ద్వారా కానీ మొబైల్ యాప్స్ ద్వారా కానీ మనం పర్చేస్ అనేది చేసుకోవచ్చు. సో వాచెస్ ఉన్నాయి. సో మనం పర్చేస్ చేయాలి అంటే సో మనకి ఏదైతే ఉంటుందో లాస్ట్ లో పే అని చెప్పేసి ఉంటుంది బై అని ఉంటుంది. సో మనం అవి చేస్తాం. కావాలంటే మనం యాడ్ కార్డులు అనేది కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఫీచర్స్ అన్ని కూడా వర్డ్ ప్రెస్ లో మనం ప్లగ్ఇన్స్ అది యూజ్ చేసి మాత్రమే చేస్తాం. సో ఇందాక మీకు చూపించాను బటన్స్ అంటే సో ఇలా మనకి ఇక్కడ డిఫరెంట్ సో బటన్స్ ఉన్నాయి. సో మనం ఇలాగ క్వాలిటీ అని చెప్పేసి క్వాంటిటీ అని చెప్పేసి
1 or 2 or 3 అని చెప్పేసి మనం మెన్షన్ చేసుకోవచ్చు. సో అలా మనకి వర్డ్ ప్రెస్ ద్వారా కూడా మనకి ఉంటుంది. సో అవన్నీ కూడా మనకి ఏంటంటే ఫ్రీ టూల్లో అవైలబుల్గా ఉండవు. సో అవన్నీ కూడా మనకి పెయిడ్లో మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. సో మనం అందుకే క్లయింట్కి ఇచ్చినప్పుడు మాత్రం మనం పెయిడ్ అనేది సో కంపల్సరీ మనం పెయిడ్లో మాత్రమే వర్క్ అనేది చేయాలి. సో మనకి వర్డ్ ప్రెస్ అనేది ఇంటర్వ్యూవర్ మొత్తం అంతా కూడా మనకి ఎలా ఉంటుంది అంటే సో అదే మీకు చూపిస్తాను. సో సో మీకు వర్డ్ ప్రెస్ అది ఎలా ఉంటుందో మీకు టుమారో చూపిస్తాను. సో మీకు ఫీచర్స్ అవన్నీ కూడా వర్డ్ ప్రెస్‌లో మీకు ఎలా ఉంటాయి ఏంటి అనేది ఇదంటే మనకి యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. మొత్తం ఇంటర్ఫేస్ అంటే మనం ఒక టూల్ ఉంటుంది. సో ఆ టూల్ అంతా కూడా మనకి ఇంటర్ఫేస్ అనేది మనకి ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం జస్ట్ నార్మల్ ట్యాప్ అండ్‌తో మనం క్లిక్ అండ్‌తో మనం దాన్ని రిజాల్వ్ చేసాం. సో మనం దాన్ని యూజ్ చేసుకునేలా మనకి టాప్‌లో అనేది మనకి యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. సో వర్డ్ ప్రెస్ ఈజ్ వెరీ ఈజీ టు యూజ్. మనం ఏంటంటే ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. సో దీని మీద కొంచెం నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా కొంచెం వాళ్ళనేది యూజ్ చేసుకోవచ్చు. మనకి టెంప్లెట్స్ అంటే సో అమెజాన్ వాడు ఏం చేశారంటే వాళ్ళకంటూ పర్టికులర్‌గా ఒక టెంప్లెట్ అనేది ఇచ్చారు. సో ఏంటంటే ఇది టెంప్లేట్. సో ఇదంతా కూడా ఒక టెంప్లేట్. సో అలా మనం మీరు ఫర్ ఎగ్జాంపుల్ వేరే దానికి మనం చూస్తే మీరిక్కడ చూస్తే వీళ్ళు ఏం చేశారంటే స్పాన్సర్ యాడ్స్ అని చెప్పేసి రన్ చేస్తున్నారు. సృజన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. సో అందుకే మనం సెర్చ్ చేసిన వెంటనే ఇది రాలేదు. సో మొన్నటి వరకు ఏమొచ్చిందంటే ట్రస్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది వచ్చింది. సో వీళ్ళు ఏంటంటే ఆర్గానిక్‌గా స్టార్ట్ అయ్యారు కాబట్టి సో వీళ్ళు నార్మల్‌గా టైప్ చేసిన సో ఎప్పుడు వీళ్ళదే షో అవుతుంది. ఈరోజు మనం డిఫరెన్స్ చూస్తే సృజన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని చెప్పేసి వస్తుంది. వీళ్ళు ఏంటంటే యాడ్ రన్ చేయడం వల్ల స్పాన్సర్డ్ అని చెప్పేసి వీళ్ళకి షో అవుతుంది. సో మీరు టుమారో కానీ లేదంటే డే ఆఫ్టర్ టుమారో కానీ సేమ్ మళ్ళీ మనం ఇలాగే సెర్చ్ చేసినప్పుడు సో ఇదనేది రాదు. ఎందుకంటే వాళ్ళకి యాడ్ అనేది మాక్సిమం ఒక 4 డేస్ ఆర్ 5 డేస్ అంతే. సో నార్మల్‌గా అయితే మనకి ఇలాంటివి మాత్రమే ఎస్ఈఓ అనేది మనం చేసుకోవాలి. సో వీళ్ళు చూస్తే ఇదొక టెంప్లేట్. సో వాళ్ళకి ఏదైతే మనకి అవుట్ వ్యూ హోమ్ పేజ్. సో ఇదంతటిని కూడా మనం ఏంటంటే స్టార్టింగ్ మనం వెబ్‌సైట్ అనేది క్లిక్ చేసిన వెంటనే మనకి రీడైరెక్ట్ అయ్యే పేజ్ ఏంటంటే హోమ్ పేజ్. సో తర్వాత అంతా మనం కేటగిరీస్‌లోకి వెళ్తాం. సో అవన్నీ మనకి పేజెస్‌లోకి వస్తాయి. సో మనం క్లిక్ చేసిన వెంటనే వెబ్‌సైట్ కూడా మనకి సో ఏదైతే షో అవుతుందో సో మొత్తం ఈ ఓవరాల్ మొత్తం పేజ్ స్టార్టింగ్ నుంచి పేజ్ వరకు సో మనం ఏమిటంటామంటే సో దీన్నంతటిని కూడా మనం హోమ్ పేజ్ అని చెప్పేసి అని అంటాం. సో మనకి ఫుటర్‌లో చూస్తే సర్వీసెస్, కాంటాక్ట్, అడ్రెస్ అని చెప్పేసి ఉంది. సో మనం ఇలా కావాలంటే మ్యాప్ అవన్నీ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. కాకపోతే ఓన్లీ పెయిడ్ మాత్రమే మనం యూజ్ చేయగలం.
మీకు నార్మల్ దాంట్లో కూడా హెడర్ ఫుటర్ అనేది షో చేస్తాము. కాకపోతే ఏంటంటే మరీ అంత అట్రాక్టివ్‌గా అయితే ఉండవు. సో, మనకి ఎక్కువ థీమ్స్ కావాలి అని చెప్పేసానంటే సో, ఇలాంటి థీమ్ అనేది మనకి కావాలి. సో, మనకి నచ్చిన థీమ్ అనేది మనం పెట్టుకోవాలి అనంటే మాత్రం అది పెయిడ్‌లోకి వెళ్ళాలి. సో, ఫ్రీలో మాత్రం ఏంటంటే వర్డ్‌ప్రెస్ ఏదైతే ఇస్తుందో సో, అది మాత్రమే మనం యూజ్ చేసి నార్మల్ వెబ్‌సైట్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. సో, క్లాస్ అనేది వాయిస్ అనేది బ్రేక్ అవుతుందా? నార్మల్‌గానే ఉందా? డిస్కనెక్ట్ అవుతుంది అని అంటున్నాను. ఎవ్రీవన్ రెస్పాండ్ అవ్వండి. వాయిస్ ఇప్పుడు వినిపిస్తుందా? ఓకే. సో, మనకిలా థీమ్ మొత్తం కావాలి అనంటే మాత్రం కంపల్సరీ మనం ఏదైతే ఉంటుందో సో, ఇవన్నీ కూడా మనం టెంప్లేట్స్ అవి యూజ్ చేసి సో, ప్లగిన్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్‌గా మనం చూజ్ చేసుకోవాలి. సో, ప్లగిన్స్ అవి ఎలా ఉంటాయి? సో, వర్డ్‌ప్రెస్ ఇంటర్వ్యూ అనేది ఎలా ఉంటుంది? సో, ఎలా లాగిన్ అవ్వాలి? సో, అవన్నీ కూడా మనం సో, నెక్స్ట్ క్లాస్‌లో అనేది మనం తెలుస్తుంది. సో, వర్డ్‌ప్రెస్‌లో మనకి ఏంటంటే టెంప్లేట్స్ అనే దాని గురించి మనం చూస్తున్నాం. సో, మెనీ టెంప్లేట్స్ నెక్స్ట్ మెనీ టెంప్లేట్స్ ఉంటాయి. అదేంటంటే మనకి ఫ్రీలో ఉంటాయి, పెయిడ్‌లో ఉంటాయి. కానీ అవైలబుల్‌గా మాత్రం మనకి కొన్ని మాత్రమే ఉంటాయి. సో, ఆ టెంప్లేట్ అనేది మనం తీసుకొని, సో, దాన్ని ఎలా డిజైన్ చేయాలి ఏంటి అనేది సో, క్లయింట్ ద్వారా మనం తెలుసుకోవాలి. సో, క్లయింట్స్ ఏంటంటే, సో, మాకు లెఫ్ట్ సైడ్ ఇది ఉండాలి. సో, రైట్ సైడ్ మాకు లోగో ఉండాలి. సో, బాటమ్‌లో మాకు అడ్రెస్ అయింది సో, కూడా సో, కామన్. సో, ఏదైతే మనం బాడీలో అనేది మనం డిజైన్ చేస్తామో, ఓకే. ఇమేజెస్ కానీ, రీల్స్ కానీ, సో, కంటెంట్ కానీ, సో, కంటెంట్ అనేది కూడా పర్టిక్యులర్‌గా ఇన్ని క్యారెక్టర్సే ఉండాలి. సో, అని చెప్పేసి మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్‌లో ఉంటాయి. సో, ఏంటంటే రెస్పాన్సిబిలిటీ మనకి ఏదైతే మనం మీరు చూస్తే ఇక్కడ నెక్స్ట్ రెస్పాన్సివ్ డిజైన్ చెప్పేసి వెబ్‌సైట్ వర్క్స్ ప్రాపర్‌లీ మొబైల్స్ అండ్ ట్యాబ్స్ అండ్ డెస్క్‌టాప్ డివైజెస్. సో, వీళ్ళు ఏంటంటే వెబ్‌సైట్ అనేది క్రియేట్ చేశారు. సో, ఏంటంటే ఆహ్, సో, సిస్టమ్‌లో ఆన్ చేస్తే సెర్చ్ చేస్తే ఇలా వచ్చింది. ఇదే సేమ్ వెబ్‌సైట్ మన మొబైల్స్‌లో చూస్తే దాన్ని మొబైల్ ఆప్టిమైజేషన్ అంటాం. సో, ట్యాబ్‌లో చూస్తే ట్యాబ్ ఆప్టిమైజేషన్ అంటారు. సో, అలా మనం వెబ్‌సైట్ అనేది కొంతమంది సో, సిస్టమ్స్‌లో చూస్తారు. ఎక్కువ మంది యూజ్ చేసేది మొబైల్స్‌లో చూస్తారు. కొంతమంది ట్యాబ్స్‌లో అనేది చూస్తారు. సో, అలాగే ఇంటర్వ్యూ అనేది యూజర్ సెర్చ్ చేసినప్పుడు వాళ్ళకి క్లారిటీగా రాకుండా, మొబైల్‌లో సెర్చ్ చేసినప్పుడు మనం మొబైల్ ఆప్టిమైజేషన్ అనేది కూడా మనం చూసుకోవాలి. సో, ఇయన్నీ వర్క్ చేసేయన్నీ కూడా మనం ఒకవేళ కోడింగ్ వెబ్‌సైట్‌లో చేసినా సరే, సో, మనం డెవలపర్‌తో మనం మాట్లాడాలి. సో, యూజర్ ఫ్రెండ్లీగా మనం వెబ్‌సైట్ అనేది క్రియేట్ చేయాలి. సో, మొబైల్ ఆప్టిమైజేషన్ ఉండాలి. సో, ట్యాబ్ ఆప్టిమైజేషన్ అన్నది ఉండాలి అని చెప్పేసి మనం చెప్పాలి. సో, మొబైల్ ఆప్టిమైజేషన్ ఏంటంటే, సో, మన మొబైల్‌లో ఓపెన్ చేసిన వెంటనే సో, మొబైల్ ఏదైతే స్క్రీన్ ఉంటుందో, ఆ స్క్రీన్‌లో మనకి షో అయ్యేలా మొత్తం వెబ్‌సైట్ అంతా కూడా ఉండేలా మనం చేసుకోవాలి. సో, కొంతమంది వెబ్‌సైట్స్ ఏంటంటే మొబైల్‌లో ఓపెన్ చేసినాం. సో సో, ఇదిక్కడ సో, నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఉంటదేమో రైట్ సైడ్‌లో. సో, అలా ఉంటుంది. సో, అలా ఉన్నప్పుడు ఏంటంటే యూజర్‌కంటూ మొబైల్ ఆప్టిమైజేషన్ లేక సో, నెక్స్ట్ వెబ్‌సైట్‌కనేది రీడైరెక్ట్ అయిపోతారు. సో, అలా లేకుండా మనం మొబైల్స్‌లో, ట్యాబ్స్‌లో, డెస్క్‌టాప్ ఎనీ డివైస్‌లో అనేది మనం ఆప్టిమైజ్ చేసుకోవాలి. సో, ఆప్టిమైజ్ చేసుకోవడానికి కూడా మనకి గూగుల్ అనేది ర్యాంక్ ఇస్తుంది. సో, మొబైల్‌లో ఎన్ని పాయింట్స్ ఉంది, సో, ట్యాబ్‌లో ఎన్ని పాయింట్స్ ఉంది. సో, అన్నీ కూడా మనం
ఒక టూల్ ఉంటుంది. ఆ టూల్ ద్వారా మనకి ఆప్టిమైజేషన్ అనేది ఎలా అవుతుంది ఏంటనేది సో మనకి ఈ డిజైన్ ద్వారా మనకి తెలుస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఈజీ కంటెంట్ అప్లోడ్. మనం ఏదైతే కంటెంట్ అనేది ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ, రీల్స్ కానీ మనం యూజ్ చేసే టెక్స్ట్ అనేది కూడా మనం ఏం చేస్తామంటే అవన్నీ కూడా ప్రాపర్గా ఉండాలి. సో మనం ట్యాగ్స్ అనేవి ఉంటాయి. సో లెటర్స్ మనం ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సో మీరు చూస్తే ఇక్కడ హోమ్ పేజ్‌లోనే నేను హెడర్‌లోని సో నేను కింద చూస్తున్నాను. సో ఇదంతా అడ్మిషన్స్ ఓపెన్ చెప్పేసి ఉంది కదా! సో ఇవంతా కూడా మనం వీళ్ళేంటంటే ఒక్క హెడ్డింగ్ మాత్రమే యూజ్ చేసి చేశారు. సో ఏంటంటే గూగుల్ అనేది పెట్టిన టర్మ్స్‌లో ఇదొకటి. మనకి హెడ్డింగ్ అనేది ఫస్ట్ ఒక్కటే ఉండాలి. సో అది కూడా మనం వన్ టైమే మనం యూజ్ చేయాలి. సో మొత్తం మీరు హోల్ వెబ్‌సైట్‌లో కూడా అలాంటి సేమ్ ఫాంట్, సేమ్ సైజ్‌తో ఓన్లీ వన్ టైమ్ మాత్రమే యూజ్ చేయాలి. హెడ్డింగ్స్ అవన్నీ కూడా. సో ఏంటంటే స్లైడ్స్ కూడా ఉంటాయి. సో కొంతమంది ఏంటంటే వెబ్‌సైట్ ఓపెన్ చేసిన వెంటనే ఇలా స్లైడ్స్ అనేది వాళ్ళకి ఓపెన్ అవుతుంది. చూసారా ఇక్కడ ఒక స్లైడ్ ఉంది. సో అలా మనం డిఫరెంట్‌గా స్లైడ్స్ అనేది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. కానీ మనం పెట్టే కంటెంట్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ మనకి ఏదైతే ఆహ్ క్యాపిటల్స్ యూజ్ చేయాలా? స్మాల్స్ యూజ్ చేయాలా? సో, అయన్నీ కూడా మనకి గూగుల్ పెట్టే టర్మ్స్, కండిషన్స్‌లో ఉంటాయి. సో, మనం గూగుల్ పెట్టే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫాలో అవుతూ సో, మనం వెబ్‌సైట్ అనేది క్రియేట్ చేయడం నేర్చుకోవాలి. సో, అది ఎలా పాసిబుల్ అవుతుంది అంటే, సో, మనకి ఏదైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయో అవి మాత్రం యూజ్ చేస్తేనే మనకి గూగుల్‌లో నార్మల్‌గా సెర్చ్ చేసినప్పుడు మన వెబ్‌సైట్ అనేది టాప్‌లో అనేది కనిపిస్తుంది. సో, ఓకే. మనకి రెస్పాన్సివ్ డిజైన్ అనేది మొబైల్‌లో, ట్యాబ్‌లో అది అలాగే యూజ్ చేస్తాము. సో, మనం యూజ్ చేసే కంటెంట్, నెక్స్ట్ అప్‌లోడ్ ఇమేజెస్ సో, ఇవన్నీ కూడా మనకేంటంటే మనం ఏదైతే గూగుల్ పెట్టిన టర్మ్స్ అండ్ కండిషన్స్‌లో ఫాలో అవుతుంది. సో, మీరిక్కడ పిక్చర్ చూస్తే మనకి సెక్యూర్ పాస్‌వర్డ్స్ అని చెప్పేసను. సెక్యూర్ అంటే మన వెబ్‌సైట్‌కి ఉండాల్సింది ఎస్ఎస్ఎల్. సో, ఎస్ఎస్ఎల్ అనేది నార్మల్ వెబ్‌సైట్ అనేది కూడా మనం యూజ్ చేస్తాం. సో, ఫ్రీ వెబ్‌సైట్‌కి అనేది మనకి అది ఉండదు. సో, ఎస్ఎస్ఎల్ అది ఎలా పర్చేస్ చేయాలి ఏంటి అనేది కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ప్లగిన్స్ అని చెప్పేసాను. సో, ప్లగిన్స్ అంటే ఏంటంటే మనం ఏ థీమ్ యూజ్ చేయాలి? సో, మనం ఏదైతే ఫీచర్స్ ఉన్నాయో, ఆ ఫీచర్స్ అయన్నీ మనం ఎలా తెచ్చుకోవాలి? సో, ప్లగిన్స్ అంటే మనకి ఏదైతే కావాలో సో, దానికి ఇప్పుడు మీకు బటన్స్ చూపించాను. సో, బటన్స్‌కి అక్కడ మనకి ఫ్రీ వర్డ్ ప్రెస్‌లో మనకి లిమిట్ అనేది లేకపోయినప్పుడు సో, మనం ప్లగిన్స్ అనేది యూజ్ చేసి ప్లగిన్స్ అనే దానికి కూడా మళ్ళీ మనం విడిగా అమౌంట్ అనేది పే చేయాలి. సో, అమౌంట్ అయ్యి మనదంతా కూడా వర్డ్ ప్రెస్ మనం యూజ్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ మనకి పేమెంట్ ఆప్షన్స్ ఇందాకడ మీకు అమెజాన్ అనేది ఓపెన్ చేశాను. సో, అమెజాన్ అనేది ఈ కామర్స్ వెబ్‌సైట్స్. సో, ఈ కామర్స్ వెబ్‌సైట్‌లో మనకి ఏదైతే ఉంటుందో పేమెంట్ మెథడ్ కానీ సో, ఇవన్నీ కూడా మనకి వర్డ్ ప్రెస్‌లో అనేది మనం దాని ద్వారా కూడా మనం పెట్టుకోవచ్చు. సో, మనకి ఏదైతే ఎస్ఎస్ఎల్ అని చెప్పాను. ఈ కామర్స్ వెబ్‌సైట్స్ కన్నా మనం యూజ్ చేయొచ్చు. సో, మల్టీ లాంగ్వేజ్ సపోర్ట్. కొంతమంది లాంగ్వేజెస్ సపోర్ట్ అంటే మనకి వెబ్‌సైట్ సో, ఇదంతా కూడా మనకి నార్మల్ ఇంగ్లీష్‌లో అనేది ఉంటుంది వెబ్‌సైట్. ఇండియన్ ఇంగ్లీష్‌లో. సో, మనకి ఇదే వెబ్‌సైట్ తెలుగులో కావాలంటే తెలుగులో ఉంటుంది. హిందీ కావాలంటే హిందీ. సో, మనకి ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయో సో, ఓవరాల్ లాంగ్వేజెస్ అంతా కూడా మనకి వర్డ్ ప్రెస్ ద్వారా మనం
మల్టీ లాంగ్వేజెస్ సపోర్ట్తో మనం క్రియేట్ చేసుకోవచ్చు. తెలుగు కాలితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్. సో అక్కడ ఉండే ఆప్షన్స్ ఏదైతే ఉందో ఓన్లీ ఆప్షన్స్ బట్టి కూడా మనం వితౌట్ కోడింగ్తో వెబ్సైట్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. లాంగ్వేజెస్ సపోర్ట్ అనేది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ లాంగ్వేజెస్ సపోర్ట్ ఎందుకంటే కొంతమంది మాకు అంటే చాలా మంది ఎక్కువ ప్రిఫరెన్స్ చేసేది ఇంగ్లీష్లో మాత్రమే. సో అందుకని వర్డ్ ప్రెస్ ద్వారా మనకి ఏంటంటే నార్మల్గా మనకి మల్టిపుల్ లాంగ్వేజెస్లో ఓన్లీ మనకి ఇంగ్లీష్ అనేది వాళ్ళు మాత్రం మనకి సెట్ చేసి ఇస్తారు. లేదు మాకు తెలుగులో కావాలి అని అంటే మనం మల్టీ లాంగ్వేజ్ సపోర్ట్ ఆప్షన్ ఉంటుంది. సో అందులోకి వెళ్ళి మనం ఆప్షన్స్ అనేది మనం క్లిక్ చేసుకొని ఓన్లీ మల్టిపుల్ దానికి మాత్రమే తెలుగు లేదా హిందీ అని చెప్పేసి మనం మెన్షన్ చేసి మనం వర్డ్ ప్రెస్ అనేది చేంజ్ చేసుకోవాలి. సో అప్పుడు మీకు టోటల్ మొత్తం వర్డ్ ప్రెస్ అనేది కూడా మీకు చేంజ్ అవుతుంది. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇప్పుడు వరకు అయిన క్లాస్లో? సో రోజు క్లాస్ కొంచెం ఒక 10 minutes డిలే అయింది. సో కొన్ని నెట్ ప్రాబ్లం వల్ల. సో మీకు వర్డ్ ప్రెస్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు టుమారో క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఫీచర్స్ అవన్నీ కూడా మీకు అర్థమైంది. సో మనకి ఫీచర్స్ అవన్నీ ఎలా అయితే ఉన్నాయో సో అవన్నీ కూడా మనకి వర్డ్ ప్రెస్లో మనకి సేమ్ అలాగే షో అవుతాయి. సో మనకి రైట్ సైడ్లో ఉంటాయి. సో అవన్నీ కూడా మనకి వర్డ్ ప్రెస్ ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది టుమారో క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనేది. సో మీరు వర్డ్ ప్రెస్ అనేది నార్మల్ టైంలో కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. సో మనకి ఇంకా పిక్చర్స్ అవి ఇందులో వర్డ్ ప్రెస్లో పెట్టడానికి సో మనం పర్టికులర్గా డిజైన్ దగ్గరికి వెళ్ళి సో అలా అని చెప్పేసి సో మనకి సంబంధించి పిక్చర్స్ అయితే ఫ్రీకి సరిపోతాయి. లేదు మాకు క్లయింట్ ద్వారా కావాలి అని అంటే మాత్రం దానికి మనం డిజైన్ చేసుకోవచ్చు. లేదు అంటే నార్మల్గా మనకి ఇప్పుడు వచ్చే ఎవరు ఏ వెబ్సైట్లోని వాళ్ళని పిక్స్ అని కొన్ని వెబ్సైట్ ఉంటాయి. సో ఆ వెబ్సైట్స్ అన్ని కూడా ఫ్రీగా మనం ఇమేజెస్ అన్ని మనం డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో మనం వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు ఇమేజెస్ ఏమైతే వస్తాయో సో ఇమేజెస్ వేరే వెబ్సైట్లో ఉన్నా కూడా పర్వాలేదు. సో అలా కాపీడ్ అయ్యి చెప్పేసి ఉండవు. సో ఎందుకు ఉండవంటే జస్ట్ మనం నార్మల్ వెబ్సైట్ మాత్రమే యూజ్ చేస్తున్నాం కాబట్టి. సో అలాగని మొత్తం అంతా కూడా మనం ఇమేజెస్ అవన్నీ కూడా మనం పెట్టుకోలేం. సో ఎందుకు అంటే సో మొత్తం కాపీ అవ్వకూడదు. సో అట్లీస్ట్ 1 or 3% అయిన వరకు ఓకే. సో మొత్తం మన వెబ్సైట్ అనేది కాపీడా నాన్ కాపీడా అనేది తెలుసుకోవడానికి కూడా మనకి ఫ్రీ టూల్స్ అనేవి ఉంటాయి. సో అన్నీ కూడా మనకి వెబ్సైట్ అనేది మనం క్రియేట్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు టుమారో నుంచి సో కంటెంట్ అనేది సో ఈ వెబ్సైట్‌లో చూస్తే ఏమైతే కంటెంట్ అనేది సో మనకి ఏదైతే వెబ్సైట్ ఉందో సో ఆ వెబ్సైట్ అంతా కూడా మనకి సో కంటెంట్ ఉంటుందో ఆ కంటెంట్ అంతా కూడా మనకి ఈ వెబ్సైట్లో మనం యూజ్ చేసిన కంటెంట్ వేరే వెబ్సైట్లో ఎక్కడైనా ఉందా లేదా అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. సో టూల్స్ అన్ని కూడా మనకి గూగుల్ ప్రొవైడ్ చేసే ఫ్రీ టూల్స్. సో మనం క్లయింట్‌తో కూడా మనం ఫ్రీ టూల్స్ అని చెప్పేసి మనం ఇలా యూజ్ చేయకూడదు. సో దానికి కూడా మనం డిఫరెంట్‌గా మనం ఛార్జ్ అనేది చేసుకోవాలి. సో అలాగని చెప్పేసి అంత అమౌంట్ అనేది వేయకూడదు. జస్ట్ నార్మల్‌గా మనం ఒక క్లయింట్ పరంగా మాత్రం మనం యూజ్ చేసుకోవాలి. సో ఈ కంటెంట్ ఉంది. సో ఈ కంటెంట్ అనేది మొత్తం కూడా మనం
వేరే వెబ్సైట్ లో ఉందా లేదా అనేది మనం అది డూప్లికేటా కాదా అనే కంటెంట్ అనేది కూడా మొత్తం కూడా మనం చెక్ చేసిన తర్వాత మనం వెబ్సైట్ లో పెట్టాలి. సో దీనికి కంటెంట్ ఈ హోమ్ పేజ్ కి ఎన్ని క్యారెక్టర్స్ ఉండాలి, సో నెక్స్ట్ పేజ్ కి ఎన్ని క్యారెక్టర్స్ ఉండాలి. సో క్యారెక్టర్స్ అంటే ఇక్కడ మీరు చూడొచ్చు, స్ట్రాంగ్ అని చెప్పేసి ఉంది. అంటే సో STRO, సో ఇదంతా కూడా వేరే వేరే క్యారెక్టర్స్. సో ఇదంతా ఒక కొన్ని క్యారెక్టర్స్ కలిపితే ఒక వర్డ్ అయింది. సో మీకు ఐడియా ఉంటుంటే క్యారెక్టర్స్ కి వర్డ్స్ కి డిఫరెన్స్. సో ఇలాగ ఏదైతే ఉందో సింగిల్ సింగిల్ క్యారెక్టర్ ని, సో ఆ క్యారెక్టర్స్ అనేది మనం ఎన్ని యూజ్ చేయాలి ఏంటి అనేది కూడా మనం చూస్తాం. సో ఓకే, ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. సో కంటెంట్ అది ప్రిపేర్ చేయడం, నెక్స్ట్ వర్డ్ ప్రెస్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది టుమారో క్లాస్ నుంచి మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఎవరివన్.